హాయ్ హలో వెల్కమ్ టు స్పైస్ స్టోరీస్ బై ప్రియా. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనం రథసప్తమి స్పెషల్ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమలతో గోధుమ రవ్వ పరమాన్నం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు బెల్లం పౌడర్, 4 టీ స్పూన్ల నెయ్యి, చిటికెడు ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని అందులో గీ వేసి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన డ్రై ఫ్రూట్స్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం. అదే పాత్రలో ముందుగా తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వను వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా రవ్వని కలుపుతూ వేయించుకోవాలి, రవ్వ కలర్ మారే వరకు. ఈ రవ్వ వేగే లోపల మనం రథసప్తమి యొక్క విశిష్టత తెలుసుకుందాం. రథసప్తమి అంటే మకర సంక్రాంతి వెళ్ళిన వచ్చే సప్తమి రోజు సూర్యభగవానుడు తన 7 గుర్రాల మీద ఎక్కి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ 7 లోకాలకి సకల జీవులకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మనం ఈరోజు పొద్దున్న లేచి 7 జిల్లెడాకులతో స్నానం చేసుకోవాలి. జిల్లెడాకులని మనం తలపైన, భుజాలపైన, వెనుక భాగంలో పెట్టుకొని తల స్నానం చేయాలి. దీనికి ఇలా పెట్టుకొని చేయడం వల్ల సైంటిఫిక్గా కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే జిల్లెడాకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల దాని మీద వాటర్ పడి అవి మన ఒంటికి తాకడం వల్ల ఒంటి మీద చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయని మన పెద్దవాళ్ళు నమ్ముతారు. మనం అలా స్నానం చేస్తున్నప్పుడు సూర్యభగవాను తండ్రి నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, శాంతి ప్రసాదించు అని ప్రార్థించాలి. తర్వాత స్నానం చేసుకున్న తర్వాత కుదిరితే సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పఠించాలి. లేదు ఆదిత్య హృదయం చదవడం రాని వాళ్ళు 11 సార్లు ఓం ఆదిత్యాయ నమః అని అనుకున్నా మనం చేసిన పాపాలన్నీ పోతాయని మన పెద్దలు చెప్తారు. ఇదేనండి రథసప్తమికి ఉన్న విశిష్టత. ఇలా రవ్వ వేగి మంచి రంగులో వచ్చిన తర్వాత దీంట్లో మనం నీళ్లు పోసుకోవాలి. పక్కా కొలతలు అంటే 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పులు నీళ్లు, 1 కప్పు బెల్లం పౌడర్ సరిపోతుంది. ఇలా నీళ్లు వేసిన తర్వాత రవ్వ మెత్తగా ఉడకడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మన రవ్వ ఉడికిపోవచ్చింది. ఇంకొకసారి మూత పెడదాం. మన రవ్వ మొత్తం చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇందులోనే బెల్లం పౌడర్ వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ గోధుమ రవ్వ పరమాన్నం కొంతమంది పాలతో కూడా చేసుకుంటారు. అలా పాలతో చేసుకుంటున్నప్పుడు బెల్లం యాడ్ చేసే ముందు పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం పాకంని అందులో యాడ్ చేసుకోవాలి. లేదంటే పాలు విరిగిపోతాయి. ఇలా బెల్లం మొత్తం కలిసిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం చిటికెడు ఇలాచీ పౌడర్, ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కాబట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే మన పరమాన్నం చక్కగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకుందాం. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
ఇలా రెడీ అయిన గోధుమ రవ్వ పరమాన్నాన్ని మనం ఒక కప్లో వేసి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గోధుమ రవ్వ పరమాన్నం రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రథసప్తమి రోజున ఆ సూర్య భగవానుడికి నైవేద్యంగా నివేదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పైస్ స్టోరీస్ బై ప్రియా.